బూచమ్మ బూచోడు టైటిల్లోనే చాలా గమ్మత్తుంది, వెరైటీగా ఉంది. మనం సాధారణంగా ఎక్కడన్నా భయపడేటప్పుడు అమ్మో బూచోడిని చూపిస్తా అని భయపెడతాం. నిజంగా ఈ సినిమా బూచమ్మ బూచోడు అని టైటిల్ ఎందుకు పెట్టారో ఆ సినిమా చూస్తే నాకు అర్థమైంది. చాలా అందమైన కామెడీతోటి, అందమైన ఒక హారర్తో తీసిన సినిమా. ఈ సినిమాలో నన్ను యాక్ట్ చేయమని తమ్ముడు శివాజీ అడిగినప్పుడు నేను ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటి ఎట్లా ఉంటుందంటే, అన్న నీకు తెలుస్తుంది, నువ్వు వచ్చి చూడు, నీకు చాలా నచ్చుతుంది అన్నాడు. తన మీద ఉన్న నమ్మకంతో నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను. నిజంగా చాలా వెరైటీగా తీశాడు. ఇంతకుముందు చాలా దెయ్యాలు చూసి భయపడటం లాంటి క్యారెక్టర్స్ చేశాను, కానీ ఇందులో గమ్మత్తు ఏంటంటే మన కళ్ళ ముందు ఒక పిచ్చి అన్ని జరుగుతుంటే ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ తోటి చేయాల్సిన క్యారెక్టర్ అది. అంతకి ఎంటర్టైన్మెంట్ తోటి చేయాలనే ఉత్సాహంతో చేసినటువంటి క్యారెక్టర్ అది బూచమ్మ బూచోడు. ఆ తీసిన విధానం కానీ, పర్టికులర్గా హీరో కాంబినేషన్లో, హీరోయిన్ కాంబినేషన్లో నేను చేసిన సీన్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా అంటే ఇంట్రెస్టింగ్గా చేసిన క్యారెక్టరు బూచమ్మ బూచోడులో నా క్యారెక్టర్. సో మీరు చూడండి, ఎందుకంటే అబద్ధం ఎందుకు చెప్పాలి, సిన్సియర్గా చెప్తున్నాను కదా. మంచి సినిమా చూడండి. మంచి సినిమా అంటే ఇప్పుడు మీరు మంచి సినిమాలు చూడరు, నాకు అది కూడా తెలుసు. ఎందుకంటే చాలా అద్భుతమైన సినిమా, సందేశం ఉంది, మెసేజ్ ఉందంటే టెలిగ్రామ్ పంపించవచ్చు కదా, మెసేజ్ సినిమాల్లో ఎందుకనే పాయింట్ మీకు వస్తుంది. అది కాదు, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా, నవ్వు ఉన్న సినిమా, దాంతోపాటు చిన్న టెన్షన్తో అలా వెళ్ళిపోయే సినిమా, హాయిగా ఉన్న సినిమా. వెళ్ళి చూడండి, ఆనందించండి. బాగుంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. బూచమ్మ బూచోడు ఎంటర్టైన్మెంట్ ఫిలిం అండి. ఏమండి, 2 గంటలు కడుపుబ్బ నవ్వుకోవడానికే మా సినిమాకి రావాలి. కథలు చెప్తాం, కథలు పడతాం, ఇవి కాదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా చేశాము. హీరో శివాజీ అన్న, అమ్మాయి పేరు అన్న కొంచెం కష్టం లేదు, ఎందుకంటే ఆమె థియేటర్లో చూస్తే మీకు అర్థమైంది ఎందుకు కష్టం అంటున్నానో. అలా ఉంటుంది. ఓకే, రేపు రండి, మా బూచమ్మ బూచోడుకు రండి. ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్ చేసి వెళ్ళకపోతే నాకు ఫోన్ది కొట్టు, నెంబర్ కొట్టు, ఇంకో నెంబర్ కొట్టు, ఇట్లా 10 నెంబర్లు కొట్టు, నేను తగులుతా. సినిమా బాగాలేకపోతే నాకు అలవాటు. థియేటర్లో బూచమ్మ బూచోడు సినిమా రిలీజ్ అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. శివాజీ అన్న తన కెరియర్లో ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. ఫస్ట్ టైం ఇంతకుముందు హర్రర్ సినిమాలు ఎన్నో వచ్చాయి, ఆ ప్యాటర్న్ వేరు. ఈ బూచమ్మ బూచోడు హర్రరింగ్ కామెడీలు ఈ ప్యాటర్న్ వేరు. బ్రహ్మానందం గారితో సహా నేను, ధనరాజ్, వేణు, రమేష్, తాగుబోతు రమేష్, పోసాని గారు, వెన్నెల కిషోర్ గారు, అంతా మా శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంతోమంది. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ సీన్ కూడా సరదాగా నవ్వుకోవడానికి ఉంటుంది. ఈ కథలు గీతలు ఏముండదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరు పెట్టే డబ్బులకి 100% ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో. తప్పకుండా మీరు ఈ సినిమాను చూసి, మేము నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో సినిమా చూసిన తర్వాత మీరే చెప్పండి ఎంత నవ్వుకుంటారనేది. ఈ సినిమాలో ఫుల్ మిల్స్ లాంటి సినిమా, 100% ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాను చూసి మీ అందరి ఆశీర్వాదం మాకందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బూచమ్మ బూచోడు సినిమా రిలీజ్ అవుతుంది అంటే మనం నవ్వుకోవడానికి డెఫినెట్గా ఈ సినిమా అయితే చూడాలి. 100% నవ్విస్తూ భయపెడతారు, భయపెడుతూ నవ్విస్తారు. మీతో పాటు నేను వెయిట్ చేస్తాను రేపు ఎన్ని గంటలకి షో వేస్తారని. దయచేసి అందరూ థియేటర్లో ఈ సినిమా చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. మన థియేటర్లో కలుద్దాం. బూచమ్మ బూచోడు దాదాపు 200కి పైగా థియేటర్స్లో రిలీజ్ అవుతూ ఉంది. మరి తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ ఇదైతే మాత్రం చాలా నాకు ఒక రకంగా ప్రౌడ్ అనమాట. ఇన్ని థియేటర్లో నేను చేసిన ఒక సినిమా, హీరోగా చేసిన సినిమా రిలీజ్ అవటం అనేది. ఇంకా సినిమా విషయానికి వస్తే మీరు గత 15 రోజులుగా చూస్తూ ఉన్నారు, టీవీల్లో కానివ్వండి, బయట పబ్లిసిటీలన్నీ కూడా కామెడీ ఫిలిం అనే విషయం మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో రేపు మీరు అందరూ థియేటర్కి వస్తే బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ధనరాజ్, ఇక ఈ బ్యాచ్ అందరం కూడా, తాగుబోతు రమేష్, అందరూ దాదాపు 13-14 మంది ఆర్టిస్టులు ఉంటారు ఈ సినిమాలో. వీళ్ళలో హీరోయిన్ తప్పితే అందరూ కామెడీ చేసేవాళ్ళే, అందరూ కామెడియన్సే. సో కాబట్టి రేపు ప్లీజ్ ఒక బడ్జెట్ పరంగా ఒక ఛాలెంజింగ్గా తీసిన సినిమా ఇది. సో సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ బ్లెస్ మీ. బూచమ్మ బూచోడు is finally releasing on September 5th. బేసిక్గా శివాజీ తోటి నేను 8 మంత్ తర్వాత చేసిన మూవీ ఇది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, ఎందుకంటే
we both have a amazing timing, and ఈ మూవీలో కూడా యాక్చువల్లీ నాది శివాజీ గారితో కాంబినేషన్, మీ శివాజన్న అండ్ చంద్ర కాంబినేషన్. సో ఎస్పెషల్లీ ఆ సీన్ గురించి నేను చాలా వెయిటింగ్, బికాస్ ఫస్ట్ టైం నేను ఒక పంతులు క్యారెక్టర్ వేసాను, అండ్ ఐ రియలీ హోప్ దట్ యూ లైక్ ఇట్. అండ్ ఈ మూవీలో సైతన్ రాజ్ బ్రహ్మానంద్ గారితో పాటు ధనరాజ్, తావుబోతు రమేష్ అందరూ అన్ని కాంబినేషన్స్ ఉన్నారు. సో వీ ఆల్ డిడ్ అవర్ బెస్ట్, చాలా కష్టపడ్డాం ఈ సినిమా గురించి. సో ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. Please do watch it, and I'm sure wherever you see on this Friday, you will see Boochama Boochodu, because it's got a big release, 200+ theaters. So I'm sure you will like it, and I really hope that this movie will be successful, and we need to make more and more movies like this.